ప్రజల స్పందన చూస్తుంటే కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నట్టు తెలుస్తుందని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి మాజీ మేయర్ సుంకర పావని అన్నారు. గురువారం కాకినాడ రూరల్ 2వ డివిజన్లో కొండలిపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పంతం నానాజీ గారు సతీమణి పంతం అరుణ గారు ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుంకర పావని పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ అన్ని వ్యవస్థలకు నిర్వీర్యం చేసిందని, రానున్న ప్రజాప్రభుత్వాన్ని తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు ప్రజలకు వివరించి గాజు గ్లాసుకు ఓటు వేసి కూటమి అభ్యర్థి పంతం నానాజీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. వచ్చే పరిపాలన కూడా మేము చూడాలి. అదేండి ఇవన్నీ వేసుకున్నారు కదా, వెళ్ళిపోమంటున్నారు. ఇవన్నీ చేద్దామండి, ఇదంతా ఒక కాలనీ కింద చేయించలేక మాట్లాడతాం కదండి. ధైర్యంగా ఉండండి, మంచి మెజారిటీ ఇవ్వండి, మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఏమా ఎమర్జెన్సీ వార్డులో కూడా బెడ్స్ కూడా ఖాళీ ఉండట్లేదు. మామూలుగా ఎవరైనా అడ్మిట్ చేసినా బెడ్స్ పెట్టుకోవడం. అది ఎప్పుడు కేసరీ అయితే మాత్రం ఉన్నది, అది కూడా ప్రయారిటీగా తీసుకున్నారు. ఇక్కడ రూరల్లో కూడా మంచి హాస్పిటల్ కట్టిద్దాము, ఇటువైపు వాళ్ళకి పనికొచ్చేలాగా అని చెప్పేసి కూడా. అవునవును, చూద్దాం, అది కూడా చూద్దాం. ఈరోజు కాకినాడ రూరల్కి సంబంధించి 2వ వార్డులోని కొండలపేటలో ఇంటింటికి తిరిగి ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పంతం నానాజీ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి కూడా మంచి మెజారిటీ ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ పాలన గురించి ప్రజల్ని అడుగుతూ ఉంటే చాలా బాధపడ్డామని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పక్కన నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్, పెట్రోల్, డీజిల్, వీటి వల్ల ముఖ్యంగా మహిళలే ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మంచి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎంతో బాగుపడే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని బలపరచడానికి ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషం. ఏదైతే రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అని అంటున్నారు, కాదు ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రజాప్రభుత్వానికి ప్రజలందరి ఆదరణ చాలా గట్టిగా ఉంది. మంచి మెజారిటీతో వీళ్ళందరూ కూడా ఇటు పంతం నానాజీ గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను.